జై శ్రీరామ్ అండి. మీరు చూస్తున్న వీడియో వచ్చేసి అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వీడియో. మేము వచ్చేసి భీమవరం నుంచి బయలుదేరి ఈవినింగ్ 5కి అలా అత్తిలి చేరుకున్నాం. చేరుకున్న తర్వాత మీరు చూడొచ్చు లైటింగ్, అలాగే ఇక్కడ దుకాణాలు, చాలా దుకాణాలు ఉన్నాయి. ఖర్జూరం దుకాణాలు, అది జీళ్ళు, ఖర్జూరం. క్రౌడ్ చూసుకుంటే మీకు ఎంత క్రౌడ్ ఉంటుందో. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్. ఆంధ్రప్రదేశ్లోనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థం అంటే ఇక్కడే బాగా ఫేమస్. ఇది లక్షల్లో జనం వస్తారు ఈ తీర్థానికి చూడడానికి. మీరు చూసుకుంటే ఇక్కడ దుకాణాలు, లైటింగ్ అంటే డెకరేషన్ చాలా బాగుంటుంది. ఈ టెడ్డీవేర్ షాపులు, పిల్లలకు సంబంధించి జైంట్ వీళ్ళు చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ. మీరు చూసుకుంటే ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్లేస్లు మీరు వీడియోలో కనిపిస్తాయి. 4 చోట్ల 8 చోట్ల ఉన్నాయి మొత్తానికి ఇలాంటివి. క్రౌడ్ మటుకి పిల్లలతోనే ఫ్యామిలీస్ చాలా ఎక్కువ మంది వస్తారు ఈ టెంపుల్ వీక్షించడానికి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. జైంట్ వీళ్ళు, రకరకాల జైంట్ వీళ్ళు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత బాగా ఎక్కడ చేయరండి, ఇదే నెంబర్ 1. వీలైన వాళ్ళు అందరూ ఈ టెంపుల్ ఒకసారి వీక్షించండి. టెంపుల్ దర్శించుకోండి అందరూ, చాలా బాగుంటుంది. అలాగే మా భీమవరంలో మావుళ్ళం తీర్థం కూడా ఇలాగే చేస్తారు, కానీ ఇక్కడ జైంట్ వీళ్ళు అలాంటివి కొన్ని తక్కువగా ఉంటాయి. ప్లేస్ చిన్నగా ఉంటుంది, కానీ అత్తిలో చాలా పెద్దగా ఉందండి ప్లేసు. ఈ తీర్థం వచ్చేసి 10 రోజులు ఉంటుందండి అత్తిలో. ఇది 50 years నుంచి చేస్తున్నారంట. షష్ఠి తీర్థం అనేది చాలా ఫేమస్. క్రౌడ్ చూసుకుంటే మామూలుగా ఉండదు. అలాగే ఇక్కడ దుకాణాలు వచ్చేసి అన్ని రకాల దుకాణాలు ఉంటాయండి. జీళ్ళు అమ్మే దుకాణాలు, బొమ్మల కొలువులు చాలా అంటే చాలానే ఉన్నాయి. లైటింగ్ మటుకు చాలా బాగుందండి లైటింగ్. ఇది వచ్చేసి జైంట్ వీల్ సెకండ్ అండి. ఇది కాలువకి యువతలు ఉంటుంది. అలాగే ఇది అది లోపల చూసుకుంటే బైక్ రేస్ ఉంటుంది కదండి, కార్ అది రౌండ్ తిరుగుతుంది కదా, అది అన్నీ అండి. అన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. పిల్లల మటుకు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ తీర్థాన్ని తీసుకొస్తే. వీడియోని స్కిప్ చేయకండి. దర్శనం వీడియో చాలా బాగా వచ్చింది. మీరు లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించినప్పుడు చూపిస్తాను మీకు అందరికీ. జైంట్ వీల్ చూసుకుంటే ఎంత పెద్దగా ఉన్నాయో చూసుకోవచ్చు. దుకాణాలు మట్టికి అమ్మ ఎన్ని ఉన్నాయండి బాబు, చాలా అంటే చాలా ఉన్నాయి. లైటింగ్ కూడా చాలా సూపర్గా చేశారు. మేమైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఈ గుడికాడికి, అందుకని అందరికి కూడా దీన్ని చూపించాలని అనుకుంటున్నాను నేను. ఈ గుడి దగ్గర ఫేమస్ ఏంటంటే అన్ని రకాలు ఉన్నాయండి, అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి ఇక్కడ. అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనేది ఏమి లేదు. నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడ మాత్రమే చూశాను. చికెన్ పకోడీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ, ఫేమస్ అంటండి ఇది ఈ టెంపుల్ దగ్గర చికెన్ పకోడీ. అలాగే గాజుల కుట్లు, టాటూస్ అండి, టాటూ షాపులు. ఇవి చూసుకుంటే రుద్రాక్షలు అవి అమ్ముతారు కదండి, అది ఆ షాప్, దానికి సంబంధించిన షాపు. ఇవన్నీ చికెన్ పకోడీలు, జీళ్ళు, ఖర్జూరం అమ్మే షాపులు. చాలా అంటే చాలా బాగుంది ఈ తీర్థం. మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫ్లవర్ షాపు.
ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ టెడ్డీవేర్ షాప్ అండి. చాలా బాగుంది. టెడ్డీవేర్లు పెద్ద పెద్దవి చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు ఇక్కడ. బయట షాపుల కంటే తీర్థంలో తక్కువ ధరలకే ఉన్నాయి. అసలు ఎంత ఉందంటే అంత ఉందండి. ఇది మాకే 2 hours పట్టింది తీర్థం అంతా తిరగడానికి. కానీ వీడియో లెంతీగా వస్తుందని ఇలా షార్ట్ చేసి వీడియో చూపించడం చేసాము. స్వామివారిని చూసుకోవచ్చు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని. వీడియోకి అయితే అలాగే ఇచ్చారండి, మనకి ఎటువంటి ఆంక్షలు లేవు. చాలా టెంపుల్లో వీడియో తీయొద్దు అంటారు, కానీ ఈ టెంపుల్లో అలాంటిది అనలేదు. వీడియో తీసుకోవడానికి కూడా ఎక్కువగా టైం ఇచ్చారు మనకి. స్వామివారిని మీరు చూసుకోవచ్చు, దగ్గరగా చూసుకోవచ్చు. ఈయనేనండి స్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. అలాగే ఇది ఆయన వాహనం అండి, స్వామివారి వాహనం నెమలి. ఇది వచ్చేసి గుడి ఎదురుగుండా గజస్తంభం. గుడి ఎంట్రన్స్ అండి స్వామివారికి. చాలా బాగుంది. మన లాస్ట్లో వచ్చేసి ఇక్కడ పాములు కూడా ఆడిస్తున్నారండి, చూడొచ్చు.